మెజార్టీ వచ్చిన వాళ్ళు ఒకరు కూర్చున్నారు, హైయెస్ట్ క్లస్టర్ మెజార్టీ వచ్చిన వాళ్ళు కూర్చున్నారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా, నేను చెప్తుంది నియోజకవర్గ పరంగా కాదు, రాష్ట్ర వ్యాప్తంగా హైయెస్ట్ మెజార్టీ వచ్చిన వాళ్ళు, హైయెస్ట్ క్లస్టర్ మెజార్టీ వచ్చిన వాళ్ళు, హైయెస్ట్ మళ్ళీ ఆ గ్రామానికి మెజార్టీ వచ్చిన వాళ్ళు, ఈ విధంగా తీసుకొని సోషల్ మీడియాలో కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్న వాళ్ళు ఇలాగ ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసి తీసుకున్నారు. నేను అందుకే ఎలక్షన్స్ ముందు నేను చెప్పాను మీ అందరికీ కూడా, ఏమనంటే మనకి టెక్నాలజీ పెరిగింది, భవిష్యత్ గ్యారంటీ అప్పుడు మీ అందరితో ఫోన్లు అంటే చాలా మంది తిట్టుకున్నారు, ఏంటి ఓటీపీలు కొన్నిసార్లు ప్రాబ్లం అవుతుంది, లేకపోతే నెట్ రావట్లేదు ఇది అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఈ రోజు ఆ వేదిక మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆ రోజు ఆ ఫోన్ వాడటం వల్ల ఈ రోజు మాకు ఈ అవకాశం దొరికిందని చెప్పి వాళ్ళందరూ సంతోషంగా భావిస్తున్నారు. అంటే మొట్టమొదట దేశంలోనే ఇది చరిత్రాత్మకంగా 44 ఆవిర్భావం రోజు కార్యకర్తలతో కూర్చోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారి స్టేజ్ అంతా కూడా ఏర్పాటు చేయడం అనేది కార్యకర్తలకు అత్యంత పెద్దపీట వేస్తుంది. ఆలోచనకి ఉన్న మొట్టమొదటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకున్నాం. మొన్నే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, తెలుగుదేశం పార్టీ 3.0 అని. 3.0 అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ వెర్షన్ ఏమో అంటే మన ఫోన్లు వస్తాయి, ఐఫోన్ ఫస్ట్ వెర్షన్, సెకండ్ వెర్షన్, థర్డ్ వెర్షన్ అని. ఫస్ట్ వెర్షన్ నందమూరి తారక రామారావు గారు, రెండో వెర్షన్ ఏమో నారా చంద్రబాబు నాయుడు గారు, మూడో వెర్షన్ ఏమో నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు ఈ రోజు ఒకటే అనుకున్నారు, మౌమాటాలకు తావు లేదు, ఒకటి చేయాలి, బూత్లోని కష్టపడి 10 మంది కార్యకర్తలు కానీ 20 మంది కార్యకర్తలు కానీ కష్టపడి ఆ బూత్ ఇన్ఛార్జికి సహకరించి అత్యంత హైయెస్ట్ మెజార్టీ తీసుకొచ్చిన వాళ్ళు వేదిక మీద చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోవాలని చెప్పి నిర్ణయించి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని రూపుదిద్దారు. రెండోది, మధ్యాహ్నం భోజనం అవబోతుంది చంద్రబాబు నాయుడు గారితో. ఆ చంద్రబాబు నాయుడు గారితో భోజనం చేస్తున్న వ్యక్తులు ఎవరో కాదు, 44 సంవత్సరాల నుంచి పార్టీ ఆవిర్భావంలోని జెండా ఎగరేసి ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని నందమూరి తారక రామారావు గారు జెండా ఎగరేసినప్పుడు చాలా కొద్ది మందే ఉన్నారు. ఆ కొద్ది మందిలోని చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ జెండా కార్యక్రమాన్ని తెలుసుకొని ఎంతో మందికి కొత్త పార్టీ పుడుతుంది కాంగ్రెస్ కి వ్యతిరేకంగా అంటే ఎంతో మందికి ఆ రోజు ధైర్యం సరిపోలేదు. చాలా మంది పదవుల్లో ఉండేవాళ్ళు, సర్పంచులుగా ఉండేవాళ్ళు, మున్సిపల్గా ఉండేవాళ్ళు, చాలా మంది ఊర్లో పెద్దలు, వాళ్ళందరూ కూడా కొంచెం కన్ఫ్యూజన్ లో పడ్డారు, కొత్త పార్టీ వచ్చిందట మనదని. కానీ ఆ రోజు పార్టీని నమ్మి పార్టీలోకి దూకి పార్టీని నిలబెట్టి పార్టీ పెట్టిన క్యాండిడేట్ ని ఎదురుగా ఉన్న కాంగ్రెస్ ని ఢీకొని తెలుగుదేశం పార్టీని అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని పోరాడిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఉన్న ప్రతి కార్యకర్త తోటి భోజనం చేయాలని చెప్పి ఆలోచించి ఈ రోజు ఆ భోజన కార్యక్రమం పెడితే మన నియోజకవర్గం నుంచి చాలా మంది ఉన్నారు. కానీ పెద్దమ్మలు మన తామరంలో ఉన్నారు 81 ఏళ్ళు ఆమెకి. నిన్న వచ్చింది నన్ను కలడానికి. ఆమెని ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేశారు ఆయన ఇంట్లో భోజనానికి. నేను ఆమెతో మాట్లాడాను, నిన్నే ప్రత్యేకంగా ఎందుకు ఇన్వైట్ చేశారని అడిగాను. నేను నా వీడియో కొంతమంది చూసుంటుంటారు. కూర్చొని మాట్లాడితే ఆమె అంది, నేను మొట్టమొదటి నుంచి పార్టీని నమ్ముకున్నాను, పార్టీతో బతికాను, పార్టీతో తిరిగాను. వాళ్ళ నాన్నగారు మున్సిప్గా ఉండేవారంట. ఆ రోజు మన బోలం బుల్బాబు గారు వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా నాన్నగారిని తామరం తీసుకెళ్లి ఇగో కుర్రోడు నిలబడుతున్నాడు గెలిపించండి అంటే ఆ మున్సిప్ గారు వీళ్ళందరూ ముందుకు వచ్చి ఆ 1200 ఓట్లు ఉండేట అప్పుడులో ఆ పంచాయతీలోని 1200 ఓట్లలోని 800 ఓట్లు ఆ రోజు అయ్యన్న పాత్ర గారికి వేయించి ఈ రోజు పునాదిని కాపాడారు. అలా టౌన్ లో చాలా మంది పెద్దలు, అలా ప్రతి ఊర్లోనే చాలా మంది పెద్దలు అందరూ కలిస్తేనే ఆ రోజు విజయం చేకూర్చింది. ఆ విజయం వల్లే ఈ రోజు పట్టుకమ్ముల్లాగా కార్యకర్తలు ఆ రోజు నిలబడ్డారు. కాబట్టి ఈ రోజు ఇంత పటిష్టంగా ప్లాట్ఫామ్ ఏర్పడింది. మొన్న ఎలక్షన్ లో అందుకనే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు, ఇప్పటి నుంచి మామూలుగా ఉండదు, ఎంత సూక్ష్మంగా ఉంటదంటే టెక్నాలజీ వల్ల ప్రతి ఒక్క బూత్ లో ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క క్లస్టర్ లో ఏమవుతుంది, విజయ్గా కానీ అయ్యన్న పాత్రగా ఇదిగో ఈ వ్యక్తి రమణ బాబనో లేకపోతే రమేష్ అనో వీళ్ళు పనిచేశారని నేను చెప్పవసరం లేదు. డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారే ఆ పేర్లు చూసుకుంటున్నారు, డాష్ బోర్డ్ లోని మెజార్టీలు చూసుకుంటున్నారు,
డైరెక్ట్ గా వాళ్ళకి ఫోన్ చేస్తున్నారు, డైరెక్ట్ గా పిలుస్తున్నారు. దీనికి మాకే స్వార్థం లేదు. చాలా మంది నాయకులు కనిపిస్తుంది ఏమని, ఓయ్ మనం చెప్పినాడు వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడుతో కూర్చుంపోతున్నాడు రా, అది మనం చెప్పినాడు వెళ్ళి చంద్రబాబు నాయుడుతో డైరెక్ట్ ఫోటో తీసుకుని మాతో చెప్పట్లేదురా అని ఉంటది కొంతమందికి. కానీ అలాంటి ఏ స్వార్థం మాకు లేదు. మేము నిక్కచ్చిగా చెప్తున్నాను, కష్టపడిన కార్యకర్త వెళ్ళి చంద్రబాబు నాయుడుతో కూర్చుంటారంటే మొట్టమొదట ఆనందించే వ్యక్తి అయ్యన్న పాత్ర గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ సవినీయంగా మనం చేసుకుంటున్నాను. మీ అందరికీ చెప్తున్నాను, ఎందుకంటే జెండా నిలబడితేనే పార్టీ కార్యకర్త నిలబడతాడు, కాబట్టి పార్టీ నిలబడుతుంది. 44 ఏళ్ళు పార్టీ ఉంది అంటే అయ్యన్న పాత్ర గారు లాంటి నిజాయితీ అనే నికాసైన కార్యకర్తలందరూ కూడా ఇన్నేళ్లు బతికి పనిచేశారు కాబట్టే ఈ రోజు పార్టీ జెండా ఈ రోజు రెపరెపలు ఆడుతుంది. ఈ రోజు అందుకే నేను చెప్తున్నాను, గ్రామాల్లో ఎవరన్నా నేను ఒకటే అంటాను, కొంతమంది వచ్చి అంటారు చాలా పొగరగా మాట్లాడుతున్నాడండి ఈయన ఈ నాయకుడు అంటాడు. నేను అన్నాను, ఆయన మెజార్టీయే ఆయన పొగర తెప్పిస్తుంది, ఆయన నాయకత్వం ఆయన పొగర తెప్పిస్తుంది. ఆయన వెనకాల 1000 ఓట్ల మెజార్టీ ఉంటే నేనేట్రా చంద్రబాబు నాయుడు గారైనా ఆయనకి తల ఉంచాలి. అలాంటి నాయకులు మనకు కావాలి. అంతేగాని ఒక్కోటి కూడా వేయకుండా కండు వేసుకుని వచ్చేసి నా ముందు నించుంటే వాళ్ళకి ఎందుకు గౌరవిస్తారు పార్టీ? నేను ఒకటే చెప్తున్నాను, పొగరు అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే నిజాయితీ ఉన్నప్పుడు పొగరు పెరుగుతుంది, నిజాయితీ ఉన్నప్పుడు ఆత్మాభిమానం పెరుగుతుంది, నిజాయితీ ఉన్నప్పుడు దమ్మున్నప్పుడు నేను తెచ్చి 1000 మందిని నించోబెట్టి పార్టీని నిలబెట్టగలన్నప్పుడు వాడికి ఆటోమేటిక్ గా పొగరు ఉంటుంది. ఆ పొగర్ని మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని కొంతమంది ఎంత అండి ఇదిగా మాట్లాడతాడంటే అయ్యన్న పాత్రి గారిని కూడా మరి పైన అలాగే అనుకోవాలి. మరి బల్ల గుద్ది కుండల బద్ద గుద్ది మాట్లాడతాడంటే దానికి కారణం ఏంటంటే మీ అందరూ ఉన్నారనే బలంతోనే మాట్లాడతారు తప్ప ఇంకోటి కాదు. ఆయన ఎప్పుడూ అంటుంటాను నేను, ఏంటి మీరు కొంతమంది కార్యకర్తలు ఏంట్రా అంత ఇదిగా మాట్లాడతారు ఇది అంటే, నిజాయితీగా నిక్కచ్చిగా 44 ఏళ్ళు ఏమాత్రం కూడా మచ్చ లేకుండా బల్ల గుద్ది ఏ మాటనైనా కానీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి బల్ల గుద్ది అధ్యక్షుడి మొహం మీద చెప్పే ధైర్యం దమ్ము నిజాయితీ ఏ నాయకులకు ఉంటదండి? చాలా మంది ఎవరైతే తెలుగుదేశం జెండాని పట్టుకొని నికాసైన నిజాయితీ అయిన నాయకులకే ఉంటదని చెప్పి ఈ రోజు చెప్పగలను. అందుకనే నేను చెప్తాను, మొన్న ఎలక్షన్స్ లోని చాలా మంది కష్టపడ్డారు. కొన్ని బూతుల్లో అయితే మెజార్టీలు రావు, మెజార్టీలు రాని బూతుల్లో కూడా మెజార్టీలు తీసుకొచ్చి కూర్చోబెట్టినందుకు వాళ్ళకి దాసోహం చేయాలా లేదా అనేది మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకనే ఆ డేటా కూడా నేను పెట్టుకుంటుంటాను, నేను నాయకులను కోరుతుంటాను. ఏంటంటే ఇలాంటి ఫార్మేషన్ డేలు వచ్చినప్పుడు మన వార్డులో 10 మందిని సెలెక్ట్ చేసాం, వాళ్ళకి ఐడి కార్డులు ఇచ్చాం, వాళ్ళందరూ కూడా కనబడితే నాకు చాలా సంతోషం వేస్తుంది. అందుకనే నేను ఒకటే కోరుతున్నాను, మీరు గ్రీవియన్స్ డేలు పెట్టుకోండి, ప్రజలకి ఏమైనా కష్టాలు వస్తే తేండి, కానీ మొట్టమొదటి ప్రిఫరెన్స్ మాత్రం ఆ 10 మంది ఎవరైతే నిలబడ్డారో వాళ్ళకి కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాం. ఈ రోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నందమూరి తారక రామారావు గారు తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట అని 3 మాటల్ని ఎజెండా అని జెండాగా మార్చి ఆ జెండాని భుజస్కంధాల మీద వేసుకొని ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ హైదరాబాద్ లోని మొదలు పెట్టిన వ్యక్తి 9 నెలల్లో పార్టీని స్థాపించి ఆ రోజు ఆయన అన్నాడు, శ్రామికుడి చెమట నుంచి, మన తెలుగింటి ఆడబుడుచుల కన్నీటి బొట్టు నుంచి, కర్షక కార్మికుల కండరాల నుంచి, యువ రక్తం నుంచి, అన్నార్థుల ఆకలి మంటల నుంచి, అట్టడుగున పడిపోతున్న బడుగు బలహీన వర్గాల కంటి మంటల నుంచి ఉద్భవించింది తెలుగుదేశం పార్టీ అని. అలాంటి పార్టీలోనే మనం అందరూ ఉన్నందుకు గర్వపడాలి. అలాంటి పార్టీ ఎప్పుడు కూడా మచ్చ అనేది లేకుండా అది హైదరాబాద్ ని డెవలప్ చేసింది ఈ పార్టీయే, సైబరాబాద్ ని తీసుకొచ్చింది ఈ పార్టీయే, ఈ రోజు అమరావతిని కూడా డెవలప్ చేస్తుంది ఈ పార్టీ అని చెప్పినప్పుడు మనం గర్వపడాలి. నిన్న 44 ఫార్మేషన్ డే అయిన ముందు రోజే ఈ రోజు చట్టబద్ధంగా అసెంబ్లీలోని అయ్యన్న పాత్ర గారిని ఆ ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి హిస్టారికల్ డే నిన్న మనందరం అర్థం చేసుకోవాలి. చరిత్రలో నిలిచిపోయిన రోజు, ఆ నిలిచిపోయిన రోజుని హిస్టారికల్ డేని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మళ్ళీ బీజేపీ అందరూ కలిపి ఈ అమరావతి అనే మాటని, ఈ రాజధానిని చట్టబద్ధంగా సెంట్రల్ లెవెల్లో దేశంలో మ్యాప్ అనేది ఇండియాది వేస్తే దాంట్లో అమరావతి పేరు ఉండాలి, అమరావతి మనకు రాజధాని అని చెప్పి నిన్న చట్టబద్ధంగా వాళ్ళు రిజల్యూషన్ తీసుకుంటున్నప్పుడు మన నియోజకవర్గంలో పుట్టిన బిడ్డ, ఇక్కడ నర్సీపట్ల గడ్డ మీద పుట్టిన బిడ్డ ఆ ఉన్నత స్థానంలో కూర్చున్నారు. ఆ కూర్చున్న రిజల్యూషన్ ని ఆయన హస్తాలతో ఆయన ముందుకు నడిపించడం అనేది ఆయన జనంలో చేసుకున్న అదృష్టం.
ఈ రోజు మన నర్సీపట్నం ప్రాంతానికి ఆ పేరు ఉండిపోతుందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నేను అదే అన్నాను, నేను నిజాయితీగా పనిచేసినందుకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చారు నాన్న మీకు. ఈ రోజు ఆ రిజల్యూషన్ పాస్ చేసే అదృష్టం మీకు దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా చాలా ఆనందంగా 44 ఫార్మేషన్ డే రోజు మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. అలాగే ప్రూవ్ అయింది. చాలా మంది అన్నారు ఏమని, లాస్ట్ అపోజిషన్ లో 5 years లోనే ఒక 2 ఏళ్ళు ఎలక్షన్ గా ఉండగా 1 year ఎలక్షన్ ముందు చాలా మంది మాట్లాడారు. అంటే ఫార్మేషన్ అయింది కదా, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కదా, ఫండ్స్ లేవు, ఇవన్నీ అన్నా కూడా అన్ని లోటు బడ్జెట్ లో ఫండ్స్ ఉన్నా కూడా ఆ లోటు బడ్జెట్ లో ఉండే పెన్షన్లకు మీరు చూడొచ్చు 4,000 రూపాయలు మాటిస్తే 4,000 రూపాయలు ఇచ్చేశారు. డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చారు. 15,000 రూపాయలు మంచాన్ని పడి ఉండే వాళ్ళకి ఇస్తున్నారు. డేట్ వస్తే చాలు పెన్షన్ పడుతుంది, డేట్ వస్తే చాలు జీతం పడుతుంది, డేట్ వస్తే చాలు ఎవరికి ఏ ఎంప్లాయీకి ఇబ్బంది లేదు. ఇంతకుముందు ఎంప్లాయీస్ అందరూ ఎంత ఇబ్బంది పడ్డారు, ఫిట్మెంట్ కానీ రివర్స్ చేసేయడం కానీ అయ్యారు. తర్వాత జీపీఏ డబ్బులు అంటే ఏంటి, ఒక మాస్టర్ రిటైర్ అయిన తర్వాత అకౌంట్ లో డబ్బులు పడితే ఆ డబ్బుల్ని ఏ విధంగా పిల్లలకు పెళ్లి చేద్దామని అనుకుంటే నెల్లూరులో ఒక మాస్టర్ డబ్బులు ఆ అకౌంట్ లో పడి అలా మాయమైపోయి దేనికేనంటే ఇంకో దానికి ఖర్చు పెట్టుకోవాలనేవారు. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలనలో అక్కడెక్కడన్నా కానీ ఈ రాష్ట్రంలో ఇలాంటి ఒక్క ఎగ్జాంపుల్ కనబడుతుందా అనేది ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అంటే లోటు బడ్జెట్ లో ఉన్నా కూడా ఇది చేయడం. దాంతో పాటు మన నర్సీపట్నం ప్రాంతం తీసుకొస్తే అయ్యన్న పాత్ర గారంటే అపారమైన గౌరవం, నమ్మకం. ₹1 ఇస్తే డెవలప్మెంట్ కే వాడతాడు తప్ప అవినీతికి వాడటనే ఒక నమ్మకం. అందుకనే ఈ 21 నెలల్లో, అంటే 24 నెలలు కూడా పూర్తి అవ్వలేదు, 21 నెలల్లోనే మన నియోజకవర్గం మొత్తానికి 426 కోట్లు డబ్బులు ఇచ్చారండి. ఇట్స్ నాట్ అబౌట్ సోషల్ వెల్ఫేర్ కార్యక్రమాల గురించి మాట్లాడట్లేదు. పెన్షన్లతో మాట్లాడితే ఎంతో చెప్పొచ్చు. చాలా మంది రాజకీయ నాయకులు ఏం చేస్తారంటే పెన్షన్లు, ఎన్ఆర్జిఎస్ డబ్బులు, అభివృద్ధి అన్ని కలిపేసి తీసుకొచ్చానంటారు. 15th ఫైనాన్స్ డబ్బులు మేము తీసుకొచ్చేది ఏంటండి? 15th ఫైనాన్స్ డబ్బులు ఆటోమేటిక్ గా మీ సర్పంచ్ అకౌంట్ లోనే పడతాయి, మేమేం తీసుకురావాల్సిన లేదు. ఆ డబ్బులు కూడా నొక్కేశారు కొన్ని పంచాయతీల్లో. అయితే 15th ఫైనాన్స్ డబ్బులు ఆటోమేటిక్ పడతాయి, అది కూడా నేను కన్సిడర్ చేయట్లేదు. నేను ఇంకా ఖచ్చితంగా ప్రెస్ ముందు చెప్తున్నాను, అవి కూడా నేను కన్సిడర్ చేయట్లేదు. ఎన్ఆర్ఐజిఎస్ డబ్బులు ఆటోమేటిక్ గా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి, అవి కూడా మనం కన్సిడర్ చేయట్లేదు. పెన్షన్లు ఆటోమేటిక్ గా పడతాయి, చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు, అయ్యన్న పాత్ర గారు కాదు, అది కూడా నేను కన్సిడర్ చేయట్లేదు. అయ్యన్న పాత్ర గారు వెళ్ళి వాళ్ళు వీళ్ళని అడిగి రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చిన డబ్బు 426 కోట్లు ఈ 21 నెలలోనే. అలా చరిత్రలో వైట్ పేపర్ రిలీజ్ చేసి నేను తీసుకురాగలను అని దమ్మున్న నాయకుడు ఎవడన్నా నర్సీపట్నంలో ఉన్నాడా అనేది ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి. ఈ రోజు మున్సిపాలిటీలో నేను ఆశ్చర్యపోయాను, 32 కోట్లు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చావని అడిగితే నీకెందుకురా, ఎక్కడ ఏమున్నాయి చెప్పు నేను తీసుకొస్తాను అంటున్నారు. అంటే అనుభవానికి, ఆలోచన లేనితనానికి, అనుభవానికి రాజకీయం ఒక అలంకరణలుగా చెయ్యాలి. ఈ నర్సీపట్నం పేరుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూపెట్టాలి. ఈ నర్సీపట్నమే నా ఊపిరి, ఈ నర్సీపట్నంలో నేను పుట్టాను, అందుకు నేను అభివృద్ధి చేయాలి అని ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్ర గారు అని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నా. నేను సంబరంలో తిరుగుతున్నాను, నా దృష్టి గరగల మీద ఉంది. గరగలు తీసుకెళ్ళాలి, ఇక్కడ పెద్దలందరూ కూర్చున్నారు, అన్ని వీధుల నుంచి వచ్చారు. తీసుకెళ్తుంటే నాన్న మాత్రం ఈ రోడ్డు ఎందుకు అవ్వలేదురా నన్ను అడుగుతున్నాడు. అంటే పెట్టారట నాన్న అంటే, పెట్టినా ఎందుకు అవ్వలేదు అంటాడు. కాంట్రాక్టర్ ఎవడో రాలేదు అన్న అంటే వాడు ఎవడో అని అడుగుతాడు. అక్కడ ఆ మూమెంట్ లో అడుగుతున్నారు. ఆ తర్వాత నాకు బుద్ధి పుట్టింది, ఇంకా ప్రతి వీధికి వెళ్తున్నప్పుడు నేను మాట ఇచ్చిన అవ్వే లేదని ఫోటోలు తీసుకుంటున్నాను నేను. రాత్రి 2:30కి 3:30కి కూడా తీసుకొని ఏం చేస్తున్నాను, మళ్ళీ ఆయనకు చూపెట్టడం, ఈ అవ్వలేదు అంటే దీనికి ఎంత పెట్టాలో చెప్పు అంటారు. అంటే ఏంటంటే నిరంతరం ఎప్పుడైతే నేను కాపు వీధిలోకి అడుగు పెట్టినా, లేకపోతే కుమ్మర వీధిలోకి అడుగు పెట్టినా, పేనార్పాలెంలోకి అడుగు పెట్టినా, కలాస్ కాలనీలోకి అడుగు పెట్టినా, బయటకు వచ్చినా, లేకపోతే కొత్త వీధికి వెళ్ళినా, లేకపోతే 9th వార్డు 10th వార్డు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను నడిచిన రోడ్డు నా ఇంట్లో రోడ్డు అని భావించే నాయకుడు మనకు ఉండాలని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. అంతేగాని వాడికి ఇవ్వకూడదురా, వీడి కుటుంబాన్ని నాశనం చేసేయాలి, ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని ఎప్పుడు ఆలోచించుకోండి. అది రాజకీయం కాదు, అది రాజకీయం అని అనుకున్నవాడు భూస్థాపితం అయిపోతాడని చెప్పి సందర్భంగా సవనీయంగా మనం చేసుకుంటున్నాను. నేను ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను కెమెరాల ముందు, పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కానీ, ఆ ట్యాంక్ బండ్ కానీ, అవన్నీ కూడా నర్సీపట్నం ప్రాంతానికి రుణం తీర్చుకోవడానికనే అయ్యన్న పాత్ర గారు చేస్తుంది.
అక్కడికి వచ్చిన వ్యక్తి దర్శించుకునేవారు కానీ, లేకపోతే ఆ రోడ్డు మీద నడిచేవాడు కానీ అందరు పార్టీ వాళ్ళు ఉంటారు. ఆ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఎంట్రీ ఉండదండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఎంట్రీ ఉండదని ఎక్కడైనా బోర్డులు ఉంటాయి? ప్రతి రోడ్డు మీద అందరూ నడుస్తారు. కానీ అభివృద్ధి చేసి ఈ ప్రాంతంలో మనం పుట్టాం. నేను ఇక్కడ రాజేశ్వరం హాస్పిటల్లో పుట్టాను, మా నాన్న ఇక్కడే పుట్టాడు. ఇక్కడ కాబట్టి ఈ ప్రాంతంలో ఈ గడ్డ మీద పుట్టాం కాబట్టి ఈ ప్రాంత రుణం తీర్చుకోవాలని ఎలా ఆలోచించిన దాని మీద ఇన్ని తరాలు. ఈ రోజు మనం ఒక సినిమా చూస్తేనే 3 రోజుల్లో మర్చిపోతాం. మనం ఏదన్నా మనిషిని కలిస్తేనే సంవత్సరం తర్వాత ఆయన కలిసేవరా అంటే ఈయన ఎక్కడో కలిసామనుకుంటాం. అలా 44 ఏళ్ళు ఒక వ్యక్తికి ఓటేయడం అనేది ఎక్కడైనా సాధ్యం అనేది అడుగుతున్నాను. అలా ఓటేస్తూ ఇంకా క్రేజ్ పెరుగుతూ ఆ వ్యక్తి మా మాస్ లీడర్ అంటే మా అయ్యన్నే అని చెప్పుకునే దాకా ఇంకా 44 అయిన తర్వాత అంటే నాకు తెలిసి సూపర్ స్టార్ కూడా సాధ్యం కాదు. కొంతమంది హీరోలు వెళ్ళిపోతుంటారు కదా, కానీ పాలిటిక్స్ లో ఇది సాధ్యం కాదు. డాన్స్ లేదు కదా మేము, లేకపోతే డైలాగులు చెప్పరు కదా, వనే చేస్తారు. కానీ 44 ఏళ్ళు ఒక హీరో పాలిటిక్స్ లో సినిమాలు తీయకుండా, డాన్స్ లేకుండా, ఫైట్లు చేయకుండా రాజకీయం చేస్తూనే బతుకుతూ ఆయనకే మళ్ళీ ఓటేస్తున్నారు, అత్యంత భారీ మెజార్టీ తీసుకొస్తున్నారంటే ఆ వ్యక్తికి ఉన్న సత్తా, దమ్ము నేను మళ్ళీ చెప్పవసరం లేదు. ఎవడన్నా కానీ వేలెత్తి మాట్లాడితే వాడు అజ్ఞానం చెప్పి నేను వదిలేస్తూ ఉంటాను. నేను ఇంకోటి అంటుంటాను, ఏమంటానంటే చంద్రబాబు నాయుడు గారు మొత్తం జిల్లాలన్నీ లిస్టు తీస్తాడు. తీసి 44 ఏళ్ళ నుంచి ఈ విధంగా కంటిన్యూస్ గా పోటీ చేస్తూ 10 సార్లు నామినేషన్లు వేస్తూ 10 సార్లు నామినేషన్ వేసి మళ్ళీ భారీ మెజార్టీలు, అంటే ముందు మెజార్టీ కంటే మళ్ళీ భారీ మెజార్టీ తెచ్చుకుంటూ ఉన్న పర్సెంటేజ్ లో 7 సార్లు గెలుస్తూ ఇలా ఎవరున్నారా అంటే ఎత్తుక్కుంటున్నారు. ఎవరు లేరు. అది సాధ్యం ఎందుకు అంటే నిరంతరం ఎప్పుడు కూడా ఇది నాది అని ఆలోచిస్తేనే అది సాధ్యం అవుతుంది. ఇది మంది, మన వాళ్ళకి అన్నప్పుడే సాధ్యం అవుతుంది. కాబట్టి నేను చెప్తున్నాను, రేపు ఎలక్షన్స్ కి మనం కష్టపడి, ఎందుకంటే నేను ఈ మాట అంటున్నానంటే కొన్ని నియోజకవర్గాల్లో మీ దగ్గర ఉంటే మా దగ్గర ఉంటే మీరు బాగుండండి ఇలా అంటుంటారు. ఎందుకంటారంటే నిరంతరం కూడా ఎవరో ఒకరు అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరికి కూడా ఏమన్నా సమస్య ఉంటే సాయశక్తిలా చేస్తాం. మేము దేవుళ్ళు కాదు. ఎవరో వస్తారు వచ్చి అది సెటిల్ చేసే ఇది సెటిల్ చేసే అంటే కొన్ని మా వాళ్ళు కూడా అయినప్పుడు అర్థం చేసుకుంటారు. నిన్న ఆ పెద్దాంతో మాట్లాడాను, ఇంటర్వ్యూ చేశాను నేనే, ముచ్చటేసి చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఎందుకు పిలిచారంట, ఆమె విలువ ఎక్కడికో వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతే నీతో భోజనం చేస్తారట, రా నీతో మాట్లాడాలని చెప్పి కూర్చొని మాట్లాడితే ఆ మంది నాతోటి నువ్వు ఎన్ని పదవులు చేసావని అడిగాను. 3 సంవత్సరాలు సర్పంచ్ చేశాను. 3 సంవత్సరాలు సర్పంచ్ చేశాను బాబు అంటే నీకు సాటిస్ఫాక్షన్ అంటే నా ఫుల్ సాటిస్ఫాక్షన్ అంట. అంటే ఎందుకంత సాటిస్ఫాక్షన్ అంటే మా బాబు దగ్గర డైరెక్ట్గా వచ్చేస్తాను, లోపలికి వెళ్ళి కూర్చుంటాను, ఎత్తావా అని అడుగుతాను, ఇవ్వకపోతే బా అని చెప్పి తిట్టేస్తాను. అయినా నన్ను ఎవడేమంటారు. నేనంటే ప్రతి ఒక్కరికి భయం. అంటే నేను అనేది ఆమె గర్వం కాదది, ఆమె పొగరు కాదది, ఆమె కుటుంబాన్ని ఓన్ చేసుకునే తత్వం. ఇక్కడ కులం ఆలోచించట్లేదు ఎవరు. ఈరోజు ఆలోచిస్తుంది అయ్యన్ పాత్ర మన వాళ్ళు అని ఆలోచించారు. దానికి నాకు చాలా సంతోషం వేసింది. కాబట్టి దయచేసి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే ఈరోజు 44 మనకి ఫార్మేషన్ డే కాబట్టి మన పండగ కూడా వచ్చింది. ఈ మంత్ అంతా ఊపిరి అసలు ప్రతి దగ్గర ఉగాది సంబరాలు ఇవన్నీ. ఇంకొక మాట చెప్పదలుచుంది ఏంటంటే గరగలకి నిజంగా ఉదయం దాకా తిరుగుతున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటున్నాను ఈ మాట అంటే నెక్స్ట్ జనరేషన్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంటే చాలా ఆనందం వేస్తుంది. ఇప్పుడు పార్టీ అంటే ఒక రెస్పాన్సిబిలిటీ, కానీ మన పండగ సాంప్రదాయాన్ని కూడా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఉదయం నేను 4:30 వరకు 5 వరకు తిరుగుతున్నా కూడా నాతో పాటు ఉంటూ అందరూ మన ఓన్ పండగలా ఆలోచించి మీరు తిరుగుతున్నారు. దానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మొన్న వీధిలోకి వెళ్ళినప్పుడు చిన్న కుర్రవాళ్ళు కనబడితే వాళ్ళని కూడా పండగలోకి ఇన్వాల్వ్ అవ్వమని అడిగాను నేను. ఎందుకంటే వాళ్ళకి తెలియాలి ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తున్నారా మనకెందుకు అని అనుకోకూడదు. రేపు 31 మీరు నమ్మరు, అసలు ఎప్పుడు లేనంత జనం వచ్చేస్తారు ఈ పండగకి. అందుకు నేను ఒకటే కోరుతుంది మీ అందరికి ఏంటంటే దయచేసి మీరు అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎక్కడ ఉన్నా కూడా కొంచెం మీ చుట్టుపక్కల 10 మంది 20 మంది ఉన్నా కూడా ఏమైనా చిన్న గొడవలైనా ఏమన్నా ఆపడం, మన రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. లాస్ట్ డే కూడా ఇక్కడ ప్రోగ్రామ్ పెడతాం, చాలా పెద్ద భారీ ఎత్తున ప్రోగ్రామ్ ఉంటుంది. అది ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి.
దాని తర్వాత దానికి ముందు క్రాకర్స్ కాల్చి అదే టైం ప్రోగ్రామ్ మొదలు పెట్టేస్తాం లేట్ అవ్వకుండా ఉండడానికి అని చెప్పి. అది కూడా సక్సెస్ అయ్యారు. ఈసారి నాకు కలకట్టా నుంచి అవతారాలు వేసిన అమ్మవార్లు మొత్తం కలకట్టా నుంచి ఒక గ్రూప్ వస్తున్నారు. ఆ గ్రూప్ అమ్మవార్లు ఇండియా గాట్ టాలెంట్ అని చెప్పి ఒక షోలోనే పెర్ఫామ్ చేశారు. అది చూసి నేను ఏమనుకున్నా అంటే అమ్మవారి పండగ కాబట్టి వాళ్ళు కలకట్టా నుంచి రమ్మని కోరితే వాళ్ళు కూడా వస్తున్నారు రేపు కార్యక్రమంలోని. ఇవన్నీ మంచి మంచి కార్యక్రమాలు పెట్టడం 31st నైట్ అయితే ఎన్నోదే ఎప్పుడు కూడా మన నర్సీపట్లో ఇంత ఇంచు గొడవ కూడా జరగలేదు. కాబట్టి మీ అందరినీ కోరుతుంది ఏంటంటే మన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ పండుగను అత్యంత భారీగా విజయవంతం చేసి ఆ మరిడమ్మ ఆశీస్సులు, నూకాలమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, నేను ఈ సందర్భంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నూకాలమ్మ నాన్నగారు చెప్పారు 10 లక్షల రూపాయలు డొనేట్ చేస్తే ఆ 10 లక్షల రూపాయలు కూడా వాడేశారు అకౌంట్లో, లేదంటే వెంటనే పక్క పార్టీ వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారంటే ఆ 10 లక్షల రూపాయలు మా ఓడు తీసేసుకున్నాడు, మా ఓడు అంటే వాళ్ళ వ్యక్తి ఎవరైతే చైర్మన్ ఉన్నారో వాళ్ళు తీసేసుకున్నారు, ఇప్పుడు దాకా మాటలు రాలేదు బయటికి, అమ్మవారు నీ నోట్లో చెప్పించింది అని నాకు అనిపించింది. ఇప్పుడు దాకా అయ్యన్పాత్రి గారు చెప్తుంటే ఎందుకు తీసేసుకుంటారు లేరా అమ్మవారి సొమ్ము అని కొంతమంది అనుకున్నారు. కానీ 10 లక్షల రూపాయలు మా చైర్మన్ తీసేసుకున్నాడు అని అమ్మవారే తన నోట్లోంచి అనిపించింది. తీసేసుకున్న చైర్మన్ ని నేను అడుగుతున్నాను, ప్రెస్ మీట్ పెట్టాయా 10 లక్షలు ఏం చేసావని. ప్రెస్ మీట్ పెట్టంటే ఆ చైర్మన్ కనబట్టలేదు, ప్రెస్ మీట్ పెట్టడానికి ముందుకు రావట్లేదు అని అంటున్నారు. ఇదే సందర్భం కానీ నాకు వస్తే, నా కార్యకర్త తప్పు చేస్తే నేను చేసినట్టేనా 10 లక్షలు నేను పెట్టేస్తాను. ఎందుకంటే నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు శ్రీని గారిని ఇక్కడ చైర్మన్ పెట్టాం, కమిటీ మెంబర్లు పెడతాం, ఎవరిదండి సెలెక్ట్ చేస్తారు? అయ్యన్నపాత్రి గారే కదా. అన్నీ తెలుసుకొని బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి, శ్రీను ఎప్పటి నుంచో కష్టపడ్డాడు, 2-3 సార్లు పాపం సీట్ అడిగితే ఇవ్వలేపాం, వచ్చాడు, నాకు ఏం కావాలని అడిగితే, నీకేం కావాలి అని అడిగితే నాకు నూకాలమ్మ చైర్మన్ ఇప్పించండి సార్, నేను ఆ అమ్మవారికి సేవ చేసుకుంటాను అన్నాడు. అందుకే కదా ఉత్సవ విగ్రహాన్ని కూడా శ్రీని గారు బోన్స్ తీసుకెళ్లారు. ఎందుకంటే ఆయనకి ఆ అవకాశం అమ్మవారు కల్పించింది, అమ్మవారు ఇచ్చాం. దాంట్లో కమిటీ మెంబర్లు అందరూ కూడా అమ్మవారి దయ వల్ల అపాయింట్ చేసుకుంటారో అది అయినపోతే రిపోర్ట్ చేస్తారు. శ్రీని గారు కానీ ఆ కమిటీ మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు తప్పు చేసినా బాధ్యత మాదే. ఈ రోజు నేను గట్టిగా చెప్తున్నాను. అంతేగాని శ్రీని గారు తప్పు చేశారని అరెస్ట్ చేసేయండి శ్రీని అంటున్నాను. ఆ బయటకు రాలేదు కదా ప్రెస్ మీట్ కి అంటే అర్థం ఏంటంటే వాడిని అరెస్ట్ చేసేసుకోండి, మీరు వాడిని ఏదైనా చేసేసుకోండి. ఎప్పుడు నాయకత్వం ఫార్మేషన్ డే రోజు చెప్తున్నాను, ఎప్పుడు నాయకత్వ విలువలు ఏంటంటే నా కార్యకర్త తప్పు చేస్తే నేను చేసినట్టే, నా కార్యకర్త బాధపడితే నేను బాధపడినట్టే, నా కార్యకర్త రోడ్డు మీద పడితే నేను రోడ్డు మీద పడినట్టే. అలా ఆలోచించేవాడికి 50 ఏళ్ళు 100 ఏళ్ళన్న నాయకుడిగా మిగిలిపోతాడని చెప్పి ఈ సందర్భంగా సవనీయంగా మనం చేసుకున్నాం. ఇవన్నీ నేను ఎప్పుడో చెప్పాను. పాసింగ్ క్లౌడ్స్ అంటారు ఇంగ్లీష్ లో, అంటే అలా మేఘాలు వస్తాయి, ఆ చూసి లోపల వెళ్ళిపోతుంటాయి. ఇవన్నీ ఏంటంటే పాసింగ్ క్లౌడ్స్. ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం పట్టించుకోవాల్సింది ఏంటంటే ఈ పుట్టిన గెడ్డ ఎలా డెవలప్ అవుతుంది, ఎలా ముందుకెళ్తుంది. నా కోసం కష్ట సమయాల్లో ఉదయం 3:30కు వచ్చి 1000 మంది పోలీసులు నించోబెట్టి లైవ్ లో సునకాండం పొందిన సాడిస్ట్ వర్స్ ఫెలోస్ అందరికీ నేను చెప్తుంది ఏంటంటే, నేను మళ్ళీ అదే స్టేజ్ మీద చెప్పాను, ఇదే స్టేజ్ మీద చెప్తున్నాను, తొక్కేసి నార తీసేస్తాము ఏదన్నా, కానీ మా కార్యకర్త జోలికి రావద్దు. మళ్ళీ చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే విజయ్ ఎలా మాట్లాడతాడా, విజయ్ ఎలా మాట్లాడతాడంటే బాధలు భరించింది మేము. ఊర్లో మా వాళ్ళు ల్యాండ్స్ లాక్కుంటే మీరు లాక్కోలేదు, స్థలాలు ఇస్తానని మీరు లాక్కోలేదు వాళ్ళ ఆస్తులు. ఇంతకుముందు అలాంటివి ఉండియా ఎక్కడన్నా? మీరు స్కాములు చేసి లాక్కొని ఎష్టోచాడు కార్యకర్తలు ఇబ్బంది పెడితే నేను కాదండి పైన ఎవడో చేసి నేను చేయలేదండి అంటే ఎవడ నమ్ముతాడు? చెవులో పూలేం పెట్టుకున్నాం మేము. మా ఇంటికి 3:30కి పోలీసులు వస్తే మా అమ్మ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందండి? నాన్నగారు ఇంట్లో లేరు, మేము పైన ఉన్నాం, ఆమె పరిస్థితి ఎలా ఉంటది? 3:30కి 1000 మంది పోలీసులు ఆమె కళ్ళతో చూసిన వెంటనే ఆమె పరిస్థితి ఎలా ఉంటది? ఏం లీడర్స్ ఏమన్నా మేమేమన్నా పైనుంచి ఏమన్నా దిగుతామండి? మేము కూడా మనుషులమే కదా. వచ్చి తలుపు దబ్బా కొడుతుంటే
అదే 3:30కి నేను లెగిసినప్పుడు ఆ మొహం కవలికి ఎలా ఉందో నాకు గుర్తుండిపోయింది. అది నేను 100 సంవత్సరాలు నేను బతికిన కాలం అంతా మర్చిపోలేను. దానికి నాకు కానీ పౌరుషం పగ లేకపోతే నేను మనిషినే కాదు. కాబట్టి నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, తమ్ముడు టీ షర్ట్ వేసుకొని రోడ్డు మీద పరిపెట్టి ఆ ప్రొక్లైన్ దగ్గర నించున్నప్పుడు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటది? 70 ఏళ్ళు దగ్గర పడుతున్న ఓ పెద్ద ఆయన 7 సార్లు మంత్రి చేసి షుగర్ హై లెవెల్లో ఉండి షుగర్ తగ్గించుకున్న సమయంలో నువ్వు రాత్రి 1:30కు వచ్చి ఆయన్ని పట్టుకొని తీసుకెళ్తున్నప్పుడు ఆయన మానసిక పరిస్థితి ఎలా ఉంటది? ఎవడన్నా ఆలోచించాడు? అది ఆలోచిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ నా కొడుకుతో నేను మాట్లాడకూడదురా అని. కాబట్టి నేను చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, తెలుగుదేశం జెండా కప్పుకుంటే మనం ఈరోజు నిక్కచ్చిగా నిజాయితీగా బతకాలి. ఎవడ అంటున్నాడు సార్ వాడితో మాట్లాడుతున్నాడండి అంటున్నాడు. వాడితో వీటితో మాట్లాడుతున్నా ఇంటెలిజెన్స్ పోలీసుని ప్రజలకు ఉపయోగించాలా మీకు ఉపయోగించాలా? దరిద్రంగా అంతే కదా. కాబట్టి మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తాను. కానీ నేను ఒకటే చెప్తుంది, మళ్ళీ చెప్తున్నాను ఏంటంటే మనల్ని కష్టపడిన నాకు వదిలేసండి. మీ ఇంట్లో కష్టంగానే వస్తే నిజాయితీగా ఉంటే కాంప్రమైజ్ అవ్వద్దు. కాంప్రమైజ్ అనేది లైఫ్ లో ఉండకూడదు. ఎందుకంటే 3 సార్లు నాకు సీట్ రిజెక్ట్ చేశారు నా పార్టీ, అయినా కూడా నేను కాంప్రమైజ్ అవ్వలేదు. ఈరోజు ఖచ్చితంగా చెప్తున్నాను, నాకు పక్క పార్టీ నుంచి ఫోన్ రాలేదా? వచ్చాయి. నా దగ్గరకు ఒక పెద్ద నాయకులు కూడా వచ్చారు. ఆయన ఒకటే చెప్పాను, మా నాన్న ఏ నిర్ణయంతో ఉంటాడో ఈ పార్టీ ఏ నిర్ణయంతో ఉంటుందో నేను అదే నిర్ణయంతో ఉంటాను. ఎందుకంటాం ఆ మాట? ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. పార్టీని చూసాం, చిన్నప్పటి నుంచి బ్రతికాం. కానీ పార్టీ కూడా అంతే గర్వంగా ఉంది కదా, ఎక్కడైనా అవినీతి ఏం చేయలేదు కదా. చేయలేనప్పుడు మనం ఎందుకు బాధపడాలని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. పార్టీని నమ్మి మనల్ని తిట్టకుండా, మన మీద ఏమాత్రం కక్ష లేకుండా ఎవరైనా 5 ఏళ్ళు బతికారంటే అలాంటి వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకొని పార్టీని బలపరచుకోవడంలో తప్పులేదు. కానీ నేను మొన్న ఆ పప్పుసెట్పాలెం ఏదో ఊరుంది, ఆ ఊర్లో 1,50,000 రూపాయలు అకౌంట్లో తీసేసాడంట, సర్పంచ్ అకౌంట్లో. దరిద్రం కాదు? అన్నం ఎలా తినబుద్ధి అవుతుంది? రోడ్డు మీద పడుకోవచ్చు. వర్స్ట్ ఫెలోస్. ఎలాగా సర్పంచ్ అకౌంట్లో తీసేస్తావు? తీసేసి ఖర్చు పెట్టేస్తే నీ మీద నేరారోపణ అయింది. అది ఎవరైనా కేసు మనం పెట్టామా? లేదే, ప్రభుత్వం పెట్టింది. ప్రభుత్వం అంటే ఎండిఓ ఆఫీస్ వాళ్ళు కంప్లైంట్ పెట్టి వాడిని రాజమార్గంలో ఊరేగించి తీసుకొస్తే ఏమనాలండి ఇంకా నాయకుల్ని? అదే మేమైతే 5 నిమిషాలు సస్పెండ్ చేసి పడతాం. కాబట్టి విలువలు ఉన్నది ఎక్కడ, విలువలు లేనిది ఎక్కడ, ఇవన్నీ చూసుకొని మనం చేయాలని చెప్పి సందర్భంగా సవరంగా మనం చేసుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీ ఆఫీస్లోకి వచ్చాక ఆయన మనం పర్మిషన్ తీసుకున్నాం. ఈరోజు పండగ ఉంది మనకి. పండగ అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడే మాకారపాలెం పార్టీ ప్రెసిడెంట్ గారిని రిక్వెస్ట్ చేశాను, చంద్రబాబు నాయుడు గారు స్పీచ్ అయ్యే వరకు ఎక్కడే కూర్చోమని. ఆయన ఏమన్నా ఉంటా. కాబట్టి ఇప్పుడు పండగ ఉంది కాబట్టి అందరూ కూడా నాకు తెలుసు మీరు, ఎందుకంటే కార్యక్రమం మొదలైనప్పుడు మనకి ఒక 2:30 అలా అవుతుంది. అవి మళ్ళీ అక్కడ నేను చెప్పాను కదా, మన పెద్దోళ్ళందరినీ పిలిచి భోజనాలు పిలుస్తున్నారు వాళ్ళ ఇంటికి అని చెప్పి. అవన్నీ కార్యక్రమాలన్నీ లైవ్ చూపెట్టమన్నారు, లైవ్ చూపెట్టమన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎవరితోనైనా మాట్లాడదాం అనుకుంటే వాళ్ళు మాట్లాడించేలా కూడా చేయమన్నారు. కాబట్టి మేము ఇంకా చాలా కార్యక్రమం ఉంది, కానీ నేను పండగ ఉందని చెప్పి రిక్వెస్ట్ చేశాను. కాబట్టి ఈరోజు ఇక్కడికి విచ్చేసిన 44వ ఫార్మేషన్ డే తెలుగుదేశం పార్టీకి ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరసు వంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. నేను మొన్న ఏం చెప్తే కొంచెం జోక్గా తీసుకుంటారు, నేను మళ్ళీ చెప్తూ ఉంటాను, అది తర్వాత తెలుస్తుంది సీరియస్నెస్. చెరువు దగ్గర కొంచెం అశుద్ధ పనులు చేయొద్దు అని చెప్తున్నాను, వినట్లేదు. ఇప్పుడేమో కఠినంగా ఉంటుంటే కొంతమంది వచ్చి బాబు కొంచెం ఆలోచించండి అంటున్నారు. ఇది పార్వతీ పరమేశ్వరుల విగ్రహం కడుతున్నాం, అని మనం డెవలప్ చేసుకుంటాం, మనం రోడ్డు ఫామ్ చేస్తున్నాం. ఎన్ని చూస్తే మన స్వచ్ఛ భారత్ అని చెప్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, మన నోట్లతో కాదు, మన గ్రామాల్లో కూడా వీధుల్లో చెప్పండి. ఆ తర్వాత వాళ్ళు కఠినంగా ఏమైనా ఫైన్ వేసినా ఏమేసినా మళ్ళీ మన వాళ్ళందరూ బాధపడకుండా ఉండాలి. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, రేపు పండగ కూడా కొంచెం దయచేసి విఐపీలు అని చెప్పి చాలా మంది వస్తున్నారు. వాళ్ళు కోరుతుంది ఏంటంటే
100% డొనేషన్ ఇచ్చిన వాళ్ళు కానీ, కౌన్సిలర్లు కానీ, పోటీ చేసిన వాళ్ళు కానీ అందరూ వివిఐపీస్. ఎందుకంటే మీరు సేవ చేస్తున్నారు కాబట్టి మీకు గౌరవం ఇచ్చుకోవడం తప్పులేదు. కానీ జనాలకు ఇబ్బంది పెట్టకుండా అక్కడ కమిటీ వారితో ముందే మాట్లాడి, ఎందుకంటే ఇప్పుడు నేనైనా సరే నాకు తెలియని నేను ఒక గుడి దగ్గరికి వెళ్ళిపోయి ఓ 10-20 మందిని పట్టుకొని వెళ్ళిపోయాను అనుకోండి, సడన్ గా వెళ్ళిపోతే ఏమవుతుంది, అక్కడ కానీ ఆ వాచ్మెన్ నాకు తెలియదు అనుకోండి, ఆడి గేట్ ఎత్తే మన పరుగు పోద్ది అనుకోండి. అది నిజం, ప్రాక్టికాలిటీ చెప్తున్నాను. శ్రీకాళహస్తి వెళ్ళిపోయాను, అక్కడ మన సుధీర్ ఎమ్మెల్యే ఉన్నాడు చెప్పకుండా ఒక 10 మంది వేసుకొని వెళ్ళిపోయాను అనుకో, ఏమో మీరు ఎవరన్నా తెలియదు అన్నాడు అనుకో, మన పరుగు పోతుంది. అలా నార్త్లో ఏదో గుడికి వెళ్ళాను. అందుకనే నేను ఏమన్నా కమిటీ మెంబర్లతో మాట్లాడుకొని మీ ఫ్యామిలీ వరకు ఎవరున్నారో చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా వెనక నుంచి వెళ్ళడం, పక్క నుంచి వెళ్ళడం అది చేసుకుంటే ప్రజలకు కూడా ఆనందంగా ఉంటుంది, మీకు ఆనందంగా ఉంటుంది, మీరు తెచ్చిన వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ, ఈ పోలీస్ సిబ్బంది కూడా ఎక్కువ మంది పోలీసులు అయిపోయారు అని మీరు అనుకోవద్దు. సుమారుగా 400 మంది ఉంటారు పోలీసులు. రేపు మనకి 31 అక్కడ మన దగ్గర డిస్టర్బెన్స్ ఉండదు. కానీ ఎక్కడ కూడా నేను చెప్పాను, కుర్రోళ్ళు ఆకతాయిలు చేయొద్దు. ఇంకా పండగ రోజు కొన్ని కామన్, మనం వదిలేస్తాం, ఎంజాయ్ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ బైక్ రేసులు చేయడం ఇలాంటివన్నీ చేయొద్దు. చేయకుండా మీ ఎంజాయ్మెంట్ మీరు చేసుకోండి, ఎవడో చాపడు. ఎందుకంటే పండగ రోజు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు చేస్తాం. కాబట్టి మీరు హ్యాపీగా ఎంజాయ్ చేసుకోండి, ఎవడో చాపడు. కానీ మీరు వచ్చి ప్రజలను డిస్టర్బ్ చేయొద్దు, అది ఒక్కటే నేను కోరుతుంది. మళ్ళీ చెప్తుంది అంటే, పండగ సమయంలో అక్కడ కానీ అమ్మాయిల జోలికి వస్తే మాత్రం తాడు తీసేస్తాను, అమ్మాయిల జోలికి మాత్రం వెళ్ళదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చెప్తుంటాను, ఆడపిల్లల జోలికి మహిళల్ని ర్యాగింగ్లు చేయడం ఈ నర్సీపట్నంలో బ్యాన్. అది ఏడిపించేసి కూర్చోబెట్టి ఇప్పుడు అమ్మాయిలు కూడా ర్యాగింగ్ చేస్తున్నారంట కొంతమంది చెప్తున్నాను. కాబట్టి ఇవన్నీ చేసుకోవద్దు, హ్యాపీగా ఉండండి, పండగ మాత్రం ఎంజాయ్ చేయండి. ఎందుకంటే మనకు 1 year ఆగి మళ్ళీ వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరికీ కోరుకుంటూ, ఈ రోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున శిరసు ఉంచి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం,